వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడనివ్వకండి. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోమా, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. గైస్ 1K సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకుంటే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. ఇంకొంచెం దూరం. ఈ సాలెగాళ్ళు కన్ఫర్మ్ గా ఆ పాండబ్బ దగ్గర పోయి కూల్ డ్రింక్స్ తాగుతారు. ఇది 100%. వాళ్ళు ఖచ్చితంగా థమ్స్అప్ తీసుకుంటారు 100%. దీనమ్మ ఎండ మండిపోతుందిరా. దీనమ్మ ఇక్కడే చచ్చేటట్టున్నాం రా. గుద్దల కొంచెం ఎనర్జీ తెచ్చుకోరా, దుకాణం వరకు పోతే చాలు. మీరు గుద్దల ఎంత ఎనర్జీ తెచ్చుకున్నా, ఎంత గుద్ద దింగించుకున్నా మీకు నీరసమేరా. ఇంకా కొంచెం దూరం రా, ఇంకా కొంచెం దూరం అమ్మా. అమ్మా ఇంకొంచెం దూరం. A few moments later. అమ్మా గుద్దల తీట మొత్తం తీర్చేస్తుందిరా ఎండ. ఇంకొంచెం అయితే ఎండ దెబ్బ తాకుతుందిరా. ఏం కావాలి తమ్ముడు? అన్నా ఎండ మండిపోతుందన్నా. మినిమం ఉంటుందిరా మనతోని. చల్లగా థమ్స్అప్ ఇయ్యమంటారా? ఏ వద్దు థమ్స్అప్ వద్దన్నా. మరేమైనా చల్ల వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ ఇవ్వమంటారా? అన్న అసలు కూల్ గా ఏం వద్దన్న, వేడిగా 2 కప్పులు చాయ్ 2 సిగరెట్లు, అమెరికన్ క్లబ్. ఊర్లని చూడుకున్నారా మీరు మగాళ్ళరా? ఇంత ఎండలో అంత వేడి అవసరమా తమ్మి? ఆ మాత్రం వేడి లేకపోతే ఎనర్జీ రాదన్నా. దీనమ్మ ఎండలు మండిపోతానే, ఇంట్లో పోయి ఆరాంసే ఫుల్ ఫ్యాన్ పెట్టుకొని పండాలి. A few moments later. దీనమ్మ మొడ్డలు దంతా పట్టుకొచ్చి కరెంటు కూడా ఇప్పుడే పోవాలన్నా. ఏమన్నా ఒక బ్యాటరీ టేబుల్ ఫ్యాన్ కూడా లేదు. కొంచెం సేపు సెల్ చూద్దాం. మీరు ఎండకి ఉండలేకపోతున్నారా? ఎండ పైన కొడితే మీకు గుద్దల నుండి రసం కారుతుంది కదా, ఈ ఎండకి గుద్దంతా మండుతుందిలే. ఏ ముందు పాయింట్ రాబ్బే. ఓకే, మీ సమస్య నాకు అర్థమైంది. ఇంత వేడి ఎండకు చల్ల నీళ్ళతో స్విమ్మింగ్ పూల్ తో స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటది, ఎంత బాడీ ఎంత చల్లగా ఉంటది. బా సుఖం మీద సుఖం అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అందుకని వచ్చేయండి హౌలా స్విమ్మింగ్ పూల్. చల్ల నీళ్ళలో స్విమ్మింగ్ చేస్తే ఆ మజానే వేరే ఉంటది. ఇంకెందుకు లేటు, మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేయండి. చల్ల నీళ్ళలో ఎంజాయ్ చేయండి. ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే మీరు పుట్టి వేస్ట్. మరి స్విమ్మింగ్ రాకపోతే ట్యూబులు పెట్టి మరీ నేర్పిస్తాం. ఎంతనో? ఎంతేంది, జస్ట్ 100 రూపాయలే. ఒక రోజుకా? ఒక గంటకి. ఇంకెందుకు లేటు, మీ ఫ్రెండ్స్ తీసుకురా, వేడికి చల్లబడు. అటు ఇటు ఎట్లయినా చేసి స్విమ్మింగ్ పూల్ పోవాలి. అరే మామ పోదాంపా. ఎటు బే? స్విమ్మింగ్ పూల్ మామా. ఎంత 100 మామా? నీ బందా నేను రాను దెంగయ్. ఏ రాబ్బే, ఎండాకు గుద్దల నుంచి రసం గారుతాంది. స్విమ్మింగ్ పూల్ పోయి చల్లబడితే గిట నాకు మనసాంతి అనిపించదు, మంచి అనిపించదు. స్విమ్మింగ్ పూల్ కాదు కానీ మామా, ఒక ఫ్రీ పూల్ ఉన్నది, అక్కడికి పోదాంపా. ఫ్రెష్ ఫ్రీయే కదా, అదెక్కడ? మరి నాకు స్విమ్మింగ్ రాదు మామా. స్విమ్మింగే రాదు కానీ పోటుగల్ల మొగడు స్విమ్మింగ్ పూల్ పోతాడంట. పూల్ కి సిగ్గుండాలే. ఏ చెప్పు బే, ఇప్పుడు ఎట్లా? ట్యూబ్ వేసుకొని పోదాంపా. సరే మామా. A few moments later. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిల్రా? ఇదేరా స్విమ్మింగ్ పూల్. ఏహే చెరువుకు కాదు, పూల్ కి పోదాం పారారే. పూల్ కి అందరు ఆడోళ్ళు పోతారా ఎర్రి పూక. మనలాంటి మగళ్ళకి అందరు ఇదే మంచి స్పాట్. అరే పట్టండ్రా, బట్టలు ఇప్పుండ్రి. అరే షాంపూలు తీసుకొచ్చినావు కదరా, షాంపుల తోరణమే తీసుకొచ్చిండ్రా. అరే సాలే, నాకు కూడా స్విమ్మింగ్ రాదు, ట్యూబ్ వేసుకొని వచ్చాయి. నీళ్లు మాత్రం చల్లగా ఉన్నాయి మామా. ఏ వస్తా నాగులు రాబాయ్. నీళ్లు భలే చల్లగా ఉన్నాయి మామా. మనమే కాదు, ఇక్కడికి చాలా మంది వస్తారు. ఈత కొట్టాలంటే చెరువును మించిన మంచి స్పాట్ లేదు మామా. అసలైన ఎంజాయ్మెంట్ మామా. A few moments later. ఇక్కడికి పాములు తేళ్లు ఇట్లా ఏం రావుగా.
నీకోసం పామేంద్రా, పెద్ద లివైతన్ పాము వచ్చి మింగిపోతుంది నిన్ను. ఏదో తేడాగా ఉందేంటి? నకరాలు తెంగకుండా వదిలిపెట్టు. ఏం మాట్లాడతానవు రే రేపోక? అరే మీ ముగ్గురు ఇక్కడే ఉంటే నా సొలక ఎవరు బట్టిల్రా? రీ పామురా రీ పాము పాము అరే పామురా రే. అది తీయండ్రా రే తీయండ్రా, మీకు దండం పెడతా తీయండ్రా. అరే వీని సుల్లికి పెద్ద పాము చుట్టుకున్నదిరా రే. వీడిని ఒడ్డుకు తీసుకుపోదాం పార్రా. A few moments later. మామ పామును మనం తెతే దాని పన్ను గుచ్చుకొని వాని సుల్లకాయ అంతా ఖరాబ్ అయితే వాడు చచ్చినా కావచ్చు. అరే నువ్వు అట్లాంటి కథలు దెంగకు రాది, బుస్స కొడితే మనందరం చచ్చిపోతాం సుల్లిగా. ఏమనుకుంటాను? వాడిని అట్లనే ఇడిచిపెట్టు. అరే లంచోడుక వద్దు వద్దు అంటే బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి ఈ కుద్దంతంగా నా మొడ్డ ఉడిపినావు వారా సుల్లిగా. ఇప్పుడు ఈ పాము ఎట్లా వస్తుందిరా? అరే ఆ పాముని తిత్తే సత్తవురా ఎర్రిపోక. గట్టిగా పట్టుకున్నది మా అమ్మ పాము. ఇంకానే మనం సేఫ్. అరే ఎవరినైనా తీసుకురాపోనరా, వచ్చా పడుతుందిరా, నీకు దండం పెడతారా. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు రీల్ గుర్తుకొస్తుంది మామ. ఏం రీల్ మామ అది? అబ్బా సెల్లుంటే చూపెట్టేటోనరా. సేమ్ అక్కడ వానికి కూడా ఇట్లనే పాము సులికి కొరుచుకుంటది. అరణ్యంలో అనకొండ అని. ఎట్లా సేమ్ అరణ్యంలో అనకొండ. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. టైటిల్ కార్డే వేరే లెవెల్ ఉంది మామ. అరే గుద్దవాకిల్లోలారా, ఇక్కడ చెడ్డికి పాము గరుచుకున్నది వత్తలేదురా అంటే మీరు పిచ్చగుంట్ల రీల్స్ గురించి మాట్లాడుకుంటారా సాలేగల్లారా? అరే సాలే ఆ పాము ఎందుకు గదులుతలేదురా? ఏమోరా, ఎవరైనా పిలుపురా. పిలుతాం ఇదొక్కటి స్నానం చేసి వచ్చిన తర్వాత పిలుతాం. ఆగు మధ్యలో ఆగిపోయింది. ఓరి నీ గుద్దందేంగా, ఈ పాము అప్పటిదాకా ఇట్లనే కరుచుకుని ఉంటుందారా సుల్లిగా? ఒక 15 నిమిషాలు మామ. పోదాం పారా, టగడగ పోయి వద్దాం దారా. అరే అప్పటిదాకా ఈ పాము ఇట్లనే ఉంటుందారా? ఏమైనా చెప్తే ఏం చేయదు గంది బేడర్పుకున్నావు. ఓరి మీ గుద్దందేంగా నా బతుకైపోయింది అలా. తీద్దామంటావారా? ఊరి నీ కొత్త నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. అరే గుద్దబాకిలోడా అప్పంచలు తీరా సాలే అంటే ఓ తీద్దామారా గుద్దబాకిలోడా అంటాను సుల్లిగా. తీద్దాంరా, ఇంటికి లేట్ అవుతుంది. అరే తీయండ్రా, మీకు దండం పెడతా. అరే ఎడ్డి గుద్ద సాలే, అది రియల్ పామ్ కాదు, రబ్బర్ పామ్ రా ఎర్రిపోక. మీ కంట్ల నా సుల్లి రెండా మొహం లంచొడుకులు నరేంద్ర నా గండాన పడ్డారు సుల్లి వాళ్ళు. జస్ట్ ఇది ఏప్రిల్ కదా, చిన్నగా ప్రాంక్ చేద్దామని ట్రై చేసిన మామ, ఏం ఫెయిల్ కాకలే. ఫీల్ అవ్వడేంద్ర నీ బద్దల మొడ్డ, గుడ్లు గులాబ్ జాములు అయినాయిరా సుల్లిగా. అరే పిచ్చిపోకడా, నువ్వు దిమాగ్ లేదురా. నన్నే ప్రాంక్ చేసి సుల్లిగా నాకే దిమ్మక్ లేదా నువ్వు సుల్లిగా అని నీ బతుకులా మొడ్డ. అరే లంజే అది అప్పంచలు కదులుతలేదు, ఉత్తి అట్లా పట్టుకొని ఉన్నది అని అర్థమైతలే. అరే ఎడ్డుగు దసాలే. అరే మీరు నవ్వి నాకు బీపీ లేపకులు రసుల్లిగలరా. అరే పామురా పాము, అరే తీయండ్రా పామురా, రే తీయండ్రా, మీకు దండం పెడతారా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకుదేవు. ఎంత డర్పుకున్నావేంద్రా నువ్వు? మీ అంత దొంగ నా కొడుకులు ఈ లోకంలో ఉండద్దురా బాయ్. చల్ దొంగ మీరు నేను పోతున్నా పో చుల్లిగలరా. గైస్ చూసిల్ కదా, స్విమ్మింగ్ చేసే టైంకి జాగ్రత్తగా ఉండాలి. ఏ పాములు ఏ తేలతో తెలియదు కాబట్టి కొంచెం చూసుకొని స్విమ్మింగ్ చేయండి గైస్. సో ఉంటా మరి గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.